జస్టిన్ బీబర్ వాళ్ళది. ఆ 'బేబీ' సాంగ్ ఒకటి అప్పుడు బాగా ఊపుండేది. అవును. ఆ సాంగ్ వల్ల బాగా అలవాటయింది. తర్వాత 'బిల్లీ ఐలిష్' అని. అయితే నేను లేటే బ్రో మీకన్నా. నా ఫస్ట్ సాంగ్ నాకు తెలిసి 'క్లోజర్' అనుకుంటా. 'క్లోజర్' 'షేప్ ఆఫ్ యూ'. ఆ! అయ్యి ఒక ఫేజ్‌లో 'బేబీ' సాంగ్ అప్పుడు హలో ట్యూన్స్ అని అది ఇంగ్లీష్ సాంగ్ అని తెలియకపోయినా ఏదో బావుంది గదా! అని నేను 'డీపీ' ఉంది గదా! పేజ్‌ది. ఆ! అవును. అది ఏదో అది 'స్పైడర్ మ్యాన్' ఏ మూవీ నుంచి బ్రో? ఆ 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' అనుకుంటా. అంటే ఇంతకుముందు ఫస్ట్ నేను చేసుకున్న లోగో విజయ్‌ది. 'దళపతి విజయ్‌ది' మాస్టర్‌లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొనుండేది. ఓకే. ఆ! అయితే కొన్ని క్వెషన్స్ రైజ్ అయినాయి. నేను ఓన్లీ తెలుగు సాంగ్సే ఏస్తా. విజయ్ డీపీ ఎందుకు మరి అన్నట్టు అన్నారు. ఓకే. అనంత్ గాని నా ఐడీ ఉంది గదా! నా అవును. అవును. దాన్ని గూడా అంటే నన్ను ఒక ఎవరో మహానుభావుడు అట్లెందుకు పెట్టుకున్నావు అంటే, విజయ్ దేవరకొండ 'ధీ దేవరకొండ' ఉంది గదా! అందుకని అట్లా అబ్బా! అంటే నాకు అంత నెట్‌లో యేసుకుండే అనమాట. నీకు క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది ఆ! అన్నట్టు. అది కామన్ అబ్బా! ఆళ్ళంతా ఖాళీగా ఎట్లుంటరో, అన్ని మాటలు ఎట్లా ఉంటరో పట్టించుకోరు. అంతే అలా. బ్రో ఒకవేళ కొత్త కమర్స్ వస్తారు గదా! బ్రో లైక్ వాళ్ళు గూడా ఇట్లా మ్యూజిక్ బేస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకిచ్చే సజెషన్. వాళ్ళకిచ్చే సజెషన్స్ అంటే ఫస్ట్ ఎవడి కంటెంట్ వాడిది. ఓకే. ఇప్పుడు మన కంటెంట్ మనం బావుంది అని మనం నమ్మితేనే పోస్ట్ బయటికెళ్తది. మనం నెక్స్ట్ పోస్ట్ మంచిగా ఎడిట్ చేస్తాం. మనకి మన మీద నమ్మకం ఉంటే. హ్మ్. హ్మ్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పేజెస్ ఏం చేస్తారంటే ఫస్ట్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ మాకు పంపి బ్రో బావుందా బ్రో అని డైరెక్ట్ ఒపీనియన్. ఓకే. ప్లస్ కొలాబరేషన్ అబ్బా! హ్మ్. నో అని చెప్పే పరిస్థితి గాదు. సరే అని కమిట్ అయ్యే పరిస్థితి గాదు. ఇప్పుడు నువ్వు పేజ్ స్టార్ట్ చేసింది మొన్న. తిప్పి కొడితే ఒక 5, 6 పోస్ట్‌లేసినావు. ఇప్పుడు ఒక 30, 40,000 ఫాలోవర్స్‌ని పేజ్ ఉన్న ఏ పేజ్ అయినా ఇప్పుడు ఆ పేజ్‌నెళ్లి కొలాబ్ అడగడం కరెక్ట్ గాదు గదా! ఓకే. లైక్ నువ్వు వాళ్ళు చిన్న పేజెస్‌ని అడగొచ్చా? లైక్ వాడికి ఒక 500 ఫాలోవర్స్ ఉంటే నెక్స్ట్ పేజ్‌కి ఒక 2000, 3000 ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని అడగొచ్చు కదా! అంటే అట్లా అడగొద్దు అని గాదు. నేననేది కంటెంట్ బేస్డ్ గురించి జెప్తాను. ఇప్పుడు ఓకే. నువ్వు రెగ్యులర్‌గా ఏసే కంటెంట్‌నే తీసుకొచ్చి కొలాబరేషన్ అడిగితే అది తప్పు. నువ్వు కొన్ని పోస్ట్‌లెయ్యి, నీ ఎడిటింగ్ స్కిల్స్ మంచిగా జేసుకో. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మేమే మంచి కంటెంట్ అనిపిస్తే కొలాబ్ అడుగుతాం. ఇప్పుడు మా కమ్యూనిటీలో అంటే మత్తు వదలరా, ఎన్‌వీడీ ఇట్లా కొన్ని పేజెస్ ఉన్నాయి. వాళ్ళు అంతా ఒక 3000 ఫాలోవర్స్ అని, 4000 ఫాలోవర్స్ అనే ఉన్నారు. వాళ్ళతో కొలాబరేషన్‌లు గూడా ఎందుకేస్తాం? వాళ్ళ కంటెంట్ డిఫరెంట్‌గా ఉంటది. ఇప్పుడు పోస్ట్ చూడంగానే అబ్బా! భలే ఉందిరా అనిపించే కంటెంట్ వాళ్ళది. ఓకే. ఇప్పుడు కొత్తగా పేజ్ క్రియేట్ జేసి ఇప్పుడు కొన్ని పేజెస్ ఎట్లుంటాయంటే, సరే కొలాబరేషన్ ఇద్దామా అనుకునే టైంకి వాళ్ళు పేజ్ డిలీట్ జేసేస్తారు. ఒకటి 2, 3 పోస్ట్ చేస్తారు. వాళ్ళకి రీచ్ రాదనిపిస్తది. పేజే డిలీట్ జేసేస్తారు. హ్మ్. యాక్చువల్లీ ఇన్‌స్టా పేజ్ ఉండాలంటే పేషెన్స్ ఉండాలి. చాలా అదే నీ అదే నేననేది. ఇప్పుడు నీకు రీచ్ రావాలి, పేషెన్స్ లేకుండా అన్ని కొలాబరేషన్‌లు అయిపోవాలి, పెద్ద పెద్ద పోస్ట్‌లెయ్యాలి అంటే అవ్వదు గదా! రేపటికి రేపు నీ నూటికి రావాలి. అదే. నువ్వు నీ వంతు నువ్వేం చేయకుండా మొత్తం అయిపోవాలి అంటే కష్టం. ఇప్పుడు పేజ్ తీసేయడం అంటే నేను చాలా పేజెస్ స్టార్ట్ చేసినా, చాలా పేజెస్ డిలీట్ చేసి కాకపోతే ఒక స్టేజ్ వస్తది. ఏది మనం దీంట్లో మంచిగా చేస్తున్నాంరా, మన ఎడిటింగ్ బావుంది అని మనం మనల్ని నమ్మితే ఆ పేజ్ ఆటోమేటిక్‌గా క్లిక్ అయ్యిద్ది. నువ్వు చేసిన ఫస్ట్ పోస్ట్‌కి, పెద్ద పేజ్‌కి పోస్ట్ పంపి ఏమన్నా చేంజెస్ చేయాలంటే చెప్పు బ్రో చేసేస్తా అంటే, ఇప్పుడు నువ్వు చేసింది నీకే నచ్చకపోతే వేరేటోడు ఎందుకు నచ్చుద్ది? అదే కదా! నాకు వేరే వాళ్ళ నుంచి అంటే పాడ్‌కాస్ట్ విషయంలో వేరే వాళ్ళ నుంచి నాకు చిన్న సజెషన్ కాదు గానీ, నాకు సెకండ్ లాక్‌డౌన్‌లో ఈ క్లబ్ హౌస్ తెలుసా? ఐడియా ఉందా? ఆ! తెలుసు, తెలుసు, తెలుసు. ఆ! క్లబ్ హౌస్‌లో ఒక రాండమ్ పర్సన్ ఒకరు చెప్పిందనమాట. బ్రో ఆడియో పాడ్‌కాస్ట్ చాలా చాలా తక్కువ మంది వింటారు. సో స్టార్ట్ యూట్యూబ్ అన్నాడాయన. ఆ! హైలైట్ ఏందంటే, నేనే నీకు వీడియోస్ ఎడిట్ చేసిస్తా. నాకు జస్ట్ ఆడియో పంపియి అన్నాడనమాట. అయితే ఓకే. ప్రస్తుతానికి ప్లాన్స్ లేవు అన్నా. కానీ ఆయన అన్న దాంట్లో నాకు కొంచెం హార్డ్ హిట్టింగ్ అనిపిస్తది. ఎందుకంటే
ఇప్పటికి నేను వేరే వాళ్ళకి నేను ఇట్లా స్పాటిఫైలో పాడ్కాస్ట్ చేస్తా అంటే యూట్యూబ్లో లేదా అని అడుగుతారు. ఇప్పుడు ఏంది అంటే ఒక ప్లాట్ఫామ్‌లో రీచ్ వస్తుంది అంటే వేరే ప్లాట్‌ఫామ్‌ని పట్టించుకోరు. ఆఫ్ ద పీపుల్ అంతే. ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి యూట్యూబ్ ఉంది. పాడ్‌కాస్ట్ తెలుగులో చాలా తక్కువ. పాడ్కాస్ట్ అంటే నార్మల్ పాడ్కాస్ట్ అయితే ఇప్పుడు నాదుంది, చాయ్ బిస్కెట్ పార్లర్‌దుంది. అవునవును. ఇంకా టెక్నికల్‌ది ప్రసాద్ విత్ తెలుసు. తెలుసు. బ్రో కొలాబరేషన్స్ అంటే గుర్తుకొచ్చింది. మీన్స్ ఏదైనా కొలాబరేషన్ చేసినప్పుడు మీరు అంటే మనీ తీసుకుంటారా అవతల పేజ్ నుంచి? అహా! మనీ ఏం తీసుకోరు. కంటెంట్ నచ్చితే కొలాబ్ అయితాం అంతే. కొలాబరేషన్ మనీ అంటే అవ్వదది. ఓకే. రీసెంట్‌గా ప్రమోషన్స్ అని ఏసింది గదా! ఏ ఆ! అంటే ఎన్నొచ్చినాయి బ్రో ప్రమోషన్? ప్రమోషన్స్ అంటే చాలా తక్కువ. అంటే ప్రమోషన్స్ ఏమని వస్తాయి. అంటే ఎట్లా పోస్ట్ చేయమని. అవును. పోస్ట్ చెయ్యనని. నేను స్టోరీ ప్రమోషన్సే చేస్తా. ఆ! కన్ఫ్యూజింగ్ ఉంది మొత్తం. ఈ మ్యూజిక్ పోస్ట్‌ల మధ్యలో ఆ ప్రమోషన్ పోస్ట్ చేస్తే చిరాకు పడతారు ఫాలోవర్స్ అందరూ. బ్రో వేరే మ్యూజిక్ పేజెస్‌తోని మీ మ్యూజిక్ పేజ్ కంపేర్ చేస్తే వాట్ మేక్స్ యువర్ పేజ్ యూనిక్? వాట్ మేక్స్ మై పేజ్ యూనిక్ అంటే చెప్తా కదా! నేను పేజ్ స్టార్ట్ చేసినప్పుడు మ్యూజిక్ పేజెస్ ఉన్నాయి. మ్యూజిక్ థ్రెడ్స్ ఏసిర్రు. మీమ్స్ లాగా మ్యూజిక్ ఏసిర్రు గానీ, ఇంగ్లీష్ పేజెస్ లాగా వేరే లాంగ్వేజెస్ పేజెస్ లాగా ఈ యాస్థెటిక్‌గా వేయడం నేనెక్కడ చూడలేదు తెలుగు మ్యూజిక్ అయితే. ఓకే. నా పేజ్‌లో అదే యూనిక్ ఏమో. ఎనీ స్పెషల్ లైక్ కొంచెం స్పెషల్ ఏం లేదు. ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ఆర్ ఎనీ స్పెషల్ ఫర్ ద అంటే మా కోసం ఏదైనా స్పెషల్ పోస్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? స్పెషల్ పోస్ట్ ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్‌గా లైవ్‌లు పెడదాం అనుకుంటాను. నెక్స్ట్ వీక్‌కి ఫ్రీ అయిపోతాం మొత్తం. ఈ 17థ్ నుంచి. పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది? 2020 ఏప్రిల్ అయింది. అయితే నీకు లాక్‌డౌన్ ప్లస్ పాయింట్ అనుకుంటా కదా! లాక్‌డౌన్ ప్లస్ పాయింట్. నా మైనస్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసిన ఒక అన్న ఉండే. అన్నతోని రష్యన్ వార్ గురించి మాట్లాడిపించండి యుక్రెయిన్‌ది. ఓకే. ఆ! అవును. స్టార్టింగ్ 1 డేలోనే ఒక 100-200 ప్లేసెస్ బాగానే క్లిక్ అయినారు. కరెక్ట్ 1-2 వీక్స్ తర్వాత ఆడియో పోయింది. అయ్యో! నాకు లిటరల్‌గా బ్రెయిన్ తప్పింది. అసలు ఏమైంది? నాకు ఏం అర్థం కాలే. ఇంక మళ్ళా దాన్ని డిలీట్ చేసి నా పేజ్ కూడా 27,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు 3 డేస్ డిసేబుల్. ఎందుకయిందో తెలీదు నాకు. నోటీస్ లాగేమి రాలేదు. ఏమీ అవ్వలేదు అసలు. తెలియకుండానే డిసేబుల్ అయింది. 3 డేస్ అసలు ఏడుపు ఒకటే తక్కువ అన్నట్టు. 3 డేస్ తర్వాత లాగిన్ అయితే మళ్ళీ అకౌంట్ చూపించింది. అప్పటినుంచే ఈ గ్లిచ్‌లు, ఫాలోవర్స్ కౌంట్ ఇవన్నీ. పైగా మీరు ఐఫోన్‌లో ఎడిట్ చేస్తున్నారంటే ఐ కెన్ ఫీల్ ద పెయిన్. అస్సలు మామూలు పెయిన్ లేదు. ఘోరంగా 3 డేస్ అసలు లిటరల్‌గా పేజ్ ఓపెన్ చేస్తే అసలు ఈ యూజర్ నేమ్ మీద, ఈ పాస్‌వర్డ్, ఈ ఈమెయిల్ మీద పేజ్ అకౌంటే లేదు ఇన్‌స్టాలో అని చూపించి. వామ్మో! ఇక అయిపోయిందనుకున్నాం పేజ్ పని. అసలు నేనేమి చేయలేదు. అదే వచ్చింది. అదే పోయింది. అదే ప్రాణం లేసొచ్చింది అసలు పేజ్ మళ్ళీ రాగానే. కెన్ వి ఎక్స్‌పెక్ట్ ఎనీ అదర్ లాంగ్వేజెస్ ఇన్ యువర్ పేజ్? అంటే వేరే లాంగ్వేజెస్ పోస్ట్? వేరే లాంగ్వేజెస్ పోస్ట్ అంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పక్కా చేస్తా. కానీ ఇప్పుడు కాదు. అంటే 50K తర్వాతనా? మేబీ 50,000 తర్వాత నుంచి చేయొచ్చు. కాకపోతే టైం పడతది. ఎందుకంటే తెలుగు మ్యూజిక్‌కి రీచ్ మంచిగా వస్తుందన్నప్పుడు వేరే ఇక్కడ స్టిక్ అవ్వడం బెటర్. వేరే మ్యూజిక్‌కి రీచ్ వస్తదో రాదో. అంటే నేను కొన్ని పేజెస్ చూసిన. మోస్ట్‌లీ తెలుగు పేజే అది. కానీ హిందీది ఏసిండే. ఒకసారి హిందీది ఏసిండే. మళ్ళా ఇది ఇంగ్లీష్ మ్యాషప్ ఏసిండే అన్నట్టు. అదే మ్యూజిక్‌ఫై ఏసిండే మ్యాషప్. ఒక ఇంగ్లీష్ అదే తెలుసు. ఫస్ట్ నుంచి తెలుగే చేసినాం కాబట్టి సడన్‌గా ఎప్పుడు మారితే అంత అవసరం లేదేమో అనిపించింది నాకు వేరే లాంగ్వేజ్ సాంగ్స్ కూడా. ఎప్పుడైనా ఇలా బ్రేక్ తీసుకోవాలి లేకపోతే అట్‌లీస్ట్ ఒక 1 మంత్ ఇట్లా ఆపేయాలి అట్లా అనిపించిందా? చాలా సార్లు అనిపించింది. అనిపిస్తుంది అబ్బా! ఇప్పుడు పర్సనల్ లైఫ్‌ని అది ఈ 30,000, 40,000 మెంబర్స్‌ని వెయిట్ చేపియడం అంటే అనిపిస్తది. బ్రేక్ తీసుకోవాలి. అబ్బా! ఓవర్ స్ట్రెస్ అయితున్నా. మన వల్ల అయితదా అనిపిస్తది గానీ, ఏమో ఫాలోవర్స్ అఫెక్షన్ వల్లో వదిలేయబుద్ధి కాదు. యాక్చువల్లీ నా పాడ్‌కాస్ట్‌లో ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ వచ్చిండే. ఓకే. అదే ఎపిసోడ్ 1 తర్వాత ఎపిసోడ్ 2 మా ఫ్రెండ్ రాయలే. ఇంటర్న్‌షిప్ వచ్చిండే. వాడి లైఫ్‌లో వాడు బిజీ అయిపోయిండే. నేను సరే అట్‌లీస్ట్ నాకు స్క్రిప్ట్ అని నేను రికార్డ్ చేసుకుంటా అంటే ఆహ్, ఏమో నాకు ఐడియా లేదు అని
ఏదో పైన పైన ఇచ్చిండనమాట. నేను ఇంకా వేరే ఇద్దరు ముగ్గురిని అడిగిండనమాట. ఎవరైనా రాసిస్తారా అని. ఓకే. అదే సమయప్పుడు ఆ పాడ్‌కాస్ట్ నేను డిసెంబర్ ఎండింగ్‌లోనో, ఈ ఇయర్ జాన్వరిలోనో అప్‌లోడ్ చేశా. మళ్ళా ఎపిసోడ్ వాడితోనే తెప్పించి మళ్ళా మొన్న ఏప్రిల్‌లో అప్‌లోడ్ చేపించిండే. అంత గ్యాప్ వచ్చింది. బ్రేక్ పక్కా తీసుకోవాలనిపిస్తది. అది కామన్. పైగా ఇప్పుడు నేనేమైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా కొంచెం భయంగా ఉంది కానీ స్టార్ట్ చేస్తా నేను. లైక్ ఈ క్యూఎండ్ఏ తర్వాత నేను అట్‌లీస్ట్ మంత్‌కి ఒకటన్నా చేస్తా నేను పాడ్. ఎక్స్‌పెరిమెంట్ చేయడం తప్పు కాదబ్బా! కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఏదో ఒకటి మామూలుగా క్లిక్ అవ్వదు. దాన్ని చూసుకుంటే చాలు. ఈ క్లిక్ అవ్వని, వైరల్ అవ్వనివి ఇవన్నీ కామన్ గానీ ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. ఒక్క దగ్గరే స్టిక్ అయిపోతే అవ్వదు. అంటే నా పాడ్‌కాస్ట్‌లో టీ టైమ్ స్టోరీస్ అనే మోటోని నేను ఎలా తీసుకున్నానంటే ఐ టుక్ ఇట్ యాస్ ఒకటి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడడం లేకపోతే స్టోరీ టెల్లింగ్. సో, నేను నెక్స్ట్ పార్ట్ స్టోరీ టెల్లింగ్ అన్నా లేకపోతే ఏదైనా గురించి మాట్లాడదామన్నా అనుకుంటుండే. అంటే ఇప్పుడు రికార్డ్ చేసి దాన్ని ఎడిట్ చేయడం లాగా ఏమన్నా ఉంటదా? డైరెక్ట్ అప్‌లోడ్ చేయడమే పాడ్‌కాస్ట్. స్క్రిప్ట్ రాసుకుంటా కదా బ్రో! సో, డైరెక్ట్ రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసేస్తాను నేను. యాంకర్ అనే యాప్‌లో ఇప్పుడు మనం దేనిలో అయితే మాట్లాడుతున్నాం దానిలో డీటెయిల్స్ ఫిల్ చేసి షెడ్యూల్ చేసి ఇది కూడా పెద్ద పనే అయితే. యాక్చువల్లీ ఒకవేళ ప్రాపర్ స్టోరీ టెల్లింగ్‌లో ఇంక ఎపిసోడ్స్ వైస్‌గా ఒక థ్రిల్లర్ ఆ జానర్‌లో చెప్పుకుంటెళ్తే అది ఇంకా పెద్ద పనైతది. లైక్ దాన్ని ఆడియో ఎడిట్ చేయాలి, సౌండ్ ట్రాక్ చేయాలి. అమ్మా! ఇంగా అప్‌లోడ్ చేసినాక డిస్ట్రిబ్యూషన్ ఉంటది. లైక్ యాపిల్ పాడ్‌కాస్ట్, గూగుల్ పాడ్‌కాస్ట్, స్పాటిఫై. అంటే వాటికెట్లా లైసెన్స్ లాగా ఏమన్నా ఉంటదా? ఆహా! లైక్ ఈ యాంకర్ అనే దానిలో అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా! యాంకర్ అనే దానిలో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆర్ఎస్ఎస్ ఫీడ్ అని ఒక పాడ్‌కాస్ట్ లింక్ ఉంటదనమాట. అఫీషియల్ లింక్. ఓకే. సో, ఆ ఆర్ఎస్ఎస్ ఫీడ్ లింక్ పేస్ట్ చేసి ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతదనమాట. బట్ అనద్దు గానీ ధూళి తీరుతది స్టార్టింగ్‌లో. లైక్ అర్థమైతుంది. నువ్వు అన్ని లింకులు, అన్ని యాప్స్ అన్నప్పుడే అర్థమైంది. అంతే బ్రో. మీన్స్ థాంక్స్ ఫర్ యువర్ టైమ్. అయ్యో! పర్లేదు, పర్లేదు. అండ్ ఇది యాక్చువల్ నేను స్టార్టింగ్‌లో చాలా మందిని అడిగిండే క్యూఎండ్ఏ అని. సో, నాకు ప్రాపర్ గైడెన్స్ లేకుండే. అసలు ఎట్లా అడగాలి? దాని కథేంది అని. సో, చాలామంది నో అన్నారనమాట. ఇంగ సర్లే అని ఇంగ మొత్తానికి అది అయ్యింది క్యూఎండ్ఏ. పర్లేదు. యూ డిడ్ వెల్ మ్యాన్. కొత్తగా ఏం అనిపియలేదు. ఎక్స్‌పీరియన్స్ లాగే అడుగుతున్నా. అంటే నా పాడ్‌కాస్ట్‌ని ఇంకా మీకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలని కోరుకుంటున్నాను. నాకు కూడా ఎక్కువ నేను చెప్పినప్పుడు తెప్పిస్తా. నువ్వు ఫాలో అయితే తెప్పిస్తా. థాంక్ యూ బ్రో వన్స్ అగైన్. థాంక్ యూ. థాంక్ యూ.